ఒకసారి పరశురాముడు శివుడు భక్తుడు కావడంతో కైలాసానికి భగవంతుని దర్శనం కోసం వెళ్ళాడు. అయితే శివుడు అప్పటికి పార్వతీ మాతతో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. కైలాస ద్వారం వద్ద గణపతుణ్ణి వినాయకుడిని కాపలాగా నిలబడి ఉంచుతాడు. ఎందుకంటే ఎవరు విశ్రాంతి తీసుకుంటున్నారు కదా, సో శివపార్వతులకు ఇబ్బంది అనేది లేకుండా ఎవరు రాకూడదని చెప్పి అక్కడైతే ఉంచుతాడు. ఆ లోపు పరశురాముడు వచ్చి శివుడిని దర్శనం చేయాలని అడగగా అప్పుడు వినాయకుడు ఇప్పుడే లోపలికి వెళ్ళలేరు, శివపార్వతులు విశ్రాంతి తీసుకుంటున్నారని అడ్డుకుంటాడు పరశురాముడిని. అయితే పరశురాముడు కోపంతో నేను క్షత్రియుణ్ణి, శివభక్తుణ్ణి, నన్ను ఆపడం నీకెవరు అధికారం ఇచ్చారు అని అడగ్గా, కానీ గణేశుడు తన తల్లిదండ్రుల ఆజ్ఞను అతిక్రమించకుండా గట్టి నిరోధం చేస్తాడు. పరశురాముని ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి రానిడు. ఎందుకంటే శివపార్వతులు ఆజ్ఞిస్తారు, కాపలా ఉండయ్యా, ఎవరిని కూడా లోపలికి రానికూడదు అని. దాంతో పరశురాముడు ఆగ్రహంతో కోపంతో తన క్షత్రియ శయ్య కోపాన్ని చూపించి గణపతి మీద విసిరాడు. అంటే ఆయనకి చేతిలో ఉన్న గొడ్డలతో వినాయకుడి తలను నలుగుతాడనమాట. ఆ పరుసుతో వినాయకుడు ఒక పన్ను దంతం విరిగిపోయిద్ది. అందువల్ల గణపతి ఏకదంతుడు అయ్యాడు. ఈ సంఘటన చూసి పార్వతీదేవి కోపంతో ఊగిపోయిద్ది. పరశురాముడిని శపించబోగా శివుడు వచ్చి మధ్యలో శాంతింపజేస్తాడు. ఊరుకో పార్వతి, ఎందుకు ఊరుకో అని. శివుడు చెప్తాడు, గణపతి మహాత్తర దేవుడు, నువ్వు నిన్ను అడ్డుకోవడం అతని కర్తవ్యం. నువ్వు కోపంతో దాడి చేసావు, కానీ ఆ విరిగిన దంతం కూడా గణపతికి మహిమ తీసుకొచ్చిద్ది. అందుకే ఆయనను ప్రజలు ఏకదంతుడిగా ఆరాధిస్తారు. అందరూ పాడుతుంటారు కదా ఏకదంత అనే పాట, ఆ పాట ఇందువల్ల వచ్చింది కూడా.